ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి జూలై 27, 28, 29 తేదీల్లో వచ్చే ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ జీవితమే పూర్తిగా మారిపోతుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీకు ఆకస్మిక రాజయోగ సూచనలు. మేషరాశి వారికి జూలై 27, 28, 29 తేదీల్లో మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మేషరాశి మిత్రులకు స్వాగతం. ఈ 3 రోజులు మీ జీవితంలో సాధారణమైన రోజులు కావు. జూలై 27, 28, 29 తేదీలు మీ యొక్క అదృష్ట చక్రాన్ని కొత్త దిశలో తిప్పే శక్తివంతమైన సమయం కనిపిస్తుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక వార్త, ఒక అవకాశం లేదా ఒక ఫోన్ కాల్ మీ జీవితంలో ఊహించని మార్పులకు నాంది పలికి అవకాశం సూచిస్తుంది. ఈ రోజుల్లో మీకు వచ్చే ప్రతి ఫోన్ కాల్ను నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తులు, మీ యొక్క పాత స్నేహితులు, బంధువు లేదా ఉద్యోగానికి సంబంధించిన వ్యక్తి నుండి వచ్చే ఫోన్ కాల్ మీ జీవితానికి కీలకమైన మలుపు కావచ్చు. ఆ ఒక్క సంభాషణ వలన మీ భవిష్యత్తుకు కొత్త తలుపు తెరుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల వరకు కూడా మీకు ఎదురైన ఆటంకాలైతే కానీ, నిరాశలు కానీ, ఆలస్యాలు కానీ క్రమంగా తొలగిపోతాయి. మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు లభించే సమయం దగ్గర పడిపోతుంది. మీ పైన నమ్మకం కోల్పోయిన వారే ఇప్పుడు మీ సామర్థ్యాన్ని గుర్తించే పరిస్థితి అయితే మీకు పూర్తిగా ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు ఈ రోజులో ప్రమోషన్, బదిలీ లేదా కొత్త బాధ్యతల గురించి సమాచారం రావచ్చండి. చాలా కాలంగా కూడా ఎదురు చూస్తున్న ఇంటర్వ్యూ ఫలితం అనుకూలంగా రావచ్చు. విదేశీ అవకాశాలు కోరుకునే వారికి కూడా మంచి సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లేదా పెట్టుబడిదారుల నుండి కూడా మంచి స్పందన కూడా లభించే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయండి. గతంలో చేసిన పెట్టుబడుల నుండి కూడా లాభాలు కనిపించవచ్చు. కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఇంట్లో శుభవార్త వినిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండే వారికి కొత్త సంబంధాలు రావచ్చు. సంతానం గురించి ఆందోళన పడుతున్న వారికి సానుకూలమైన పరిణామాలు కూడా కనిపించవచ్చు. ప్రేమలో ఉండేవారికి అపార్థాలు తొలగి బంధం మరింతగా బలపడుతుంది. మీ మనసులో మాట చెప్పడానికి ఇది ఒక మంచి సమయం. నిజాయితీగా మాట్లాడితే సంబంధం మరింతగా బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ 3 రోజులు మీ యొక్క ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను అందించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే తొందరపాటు నిర్ణయాల కంటే కూడా ఆలోచించి అడుగు వేయడం ఉత్తమం. కొంతమందికి ఊహించని ధనలాభం కూడా కలుగుతుంది. బహుమతి, బోనస్, కమిషన్ లేదా నిలిచిపోయిన బకాయిలు కూడా చేతికి వచ్చే సూచనలు ఉన్నాయండి. ఖర్చులను నియంత్రిస్తూ వచ్చిన అవకాశాలను తెలివిగా వినియోగిస్తే ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయం శుభప్రదంగా కనిపిస్తోందండి. ఉదయం సూర్యునికి నమస్కారం చేయడం, హనుమంతునికి లేదా సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థించడం వలన మానసిక ప్రశాంతతో పాటు కార్యసిద్ధి కలుగుతుందని విశ్వాసం. మేషరాశి విద్యార్థులకు కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము కావచ్చు. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి మంచి ఫలితాలు కూడా రావచ్చు. గురువుల యొక్క ఆశీర్వాదం, పెద్ద సలహా మీకు విజయానికి దారి చూపిస్తుంది. గతంలో మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారే ఇప్పుడు మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీరు ఎన్నాళ్ళుగానో కళ్ళు కన్న లక్ష్యాలు ఒక్కొక్కటిగా నెరవేరే దిశగా అడుగులు పడతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవం, గుర్తింపు పెరుగుతుంది. అయితే గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే, జ్యోతిష ఫలితాలు వ్యక్తిగత జన్మ కుండలి దశలు, గోచారాలపైన ఆధారపడి మారవచ్చు. కాబట్టి వాటిని ప్రేరణాత్మక సూచనలుగా మాత్రమే భావించండి. మీ కృషి, సరైన నిర్ణయాలు, పట్టుదలే మీ విజయానికి ప్రధానమైన కారణాలు అవుతాయి. ఈ 3 రోజుల్లో ఆశతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీ జీవితాన్ని మార్చే అవకాశం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేము. ఒక చిన్న ఫోన్ కాల్, ఒక చిన్న అవకాశం, ఒక సరైన నిర్ణయం మీ జీవితాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్ళవచ్చు. అదృష్టం మీ వెంటే ఉండాలని, ప్రతి అడుగులో విజయం మీ సొంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. వీరి జీవితంలో కలగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి కూడా చూసేద్దాం. మేషరాశి వారికి మరొక ముఖ్యమైన సంకేతం ఏమిటి అంటే, మీ జీవితంలో ఒక ప్రభావశీల వ్యక్తి ప్రవేశించే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఆ వ్యక్తి మీ కెరియర్, వ్యాపారం లేదా కుటుంబ విషయాల్లో మీకు విలువైన సలహా ఇవ్వవచ్చు. మొదటి చిన్న అవకాశంగా కనిపించినా సరే అదే భవిష్యత్తులో మీ విజయానికి బలమైన పునాది కావచ్చు. జూలై 27 నుండి 29 వరకు కూడా మీ మాటలకు ప్రత్యేకమైనటువంటి విలువ ఉంటుంది. మీరు ఎవరితో మాట్లాడినా మీ యొక్క ఆలోచనలు వారికి నచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగ ఇంటర్వ్యూలు, వ్యాపార సమావేశాలు, ముఖ్యమైన చర్చలు జరిగితే మీ
ప్రతిభ అందరినీ ఆకట్టుకుంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఒక పని ఈ రోజులో కూడా పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మీ ఇంటి వాతావరణంలో కూడా ఆనందం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి. పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరంగా కూడా ఈ 3 రోజులు ఆశాజనకంగా ఉంటాయండి. నిలిచిపోయిన డబ్బు చేతికి రావచ్చు. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవచ్చు. గతంలో చేసిన శ్రమ ఇప్పుడు ఫలితంగా మారే సమయం అయితే వచ్చేసింది. అనవసరమైన ఖర్చులను తగ్గిస్తే భవిష్యత్తు మరింత బలపడుతుంది. ఈ కాలంలో మీరు కలలో చూసే కొన్ని సంకేతాలు కూడా శుభ ఫలితాలను సూచించే అవకాశం అయితే ఉంటుంది. దేవాలయం దీపం, పూలు, స్వచ్ఛమైన నీరు లేదా బంగారు రంగు వంటి దృశ్యాలు కనిపిస్తే వాటిని శుభ సూచకంగా భావిస్తారు. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో కూడా అనుకూలమైన మార్పులు అయితే ఉంటాయి. అపార్థాలు తొలగి పరస్పర నమ్మకం పెరుగుతుంది. ఒంటరిగా ఉండేవారికి కొత్త పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ పరిచయం భవిష్యత్తులో మంచి బంధంగా కూడా మారే అవకాశం అయితే ఉంటుంది. ఈ రోజులో మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే మేలు. ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద విజయానికి కారణం కావచ్చు. మీరు గతంలో చేసినటువంటి మంచి పనుల ఫలితం ఇప్పుడు మీకు తిరిగి వచ్చే సమయం అయితే ఆసన్నమైంది. చివరిగా మేషరాశి వారికి 3 రోజుల సందేశం ఒకటే: ధైర్యాన్ని కోల్పోకండి, మీ పైన నమ్మకాన్ని ఉంచండి, వచ్చిన అవకాశాన్ని వదులుకోకండి. అదృష్టం తలుపు తెరిచినప్పుడు దానిని గుర్తించి ముందుకు వస్తే మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ మేషరాశి జాతకులకు జూలై నెల 27, 28, 29 తేదీలు మీ జీవితాన్ని సానుకూలంగా మార్చే రోజులుగా నిలిచిపోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక మేషరాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా ఈ వీడియో ద్వారా మనమైతే ఇప్పుడు చూసేద్దాం. మేషరాశి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక మేషరాశి రాశి చక్రంలో మొదటిది ఈ రాశికి అధిపతి కుజుడు అంటే మంగళగ్రహం. అగ్నితత్వానికి చెందిన ఈ రాశి ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలతో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందుతారు. వీరి గుణాలు: ధైర్యవంతులు, ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే సాహసం వీరిలో ఉంటుంది. నాయకత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. ఎక్కడ ఉన్నా ముందుండి బాధ్యతలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసం వీరిలో చాలా అధికం. తమ యొక్క సామర్థ్యం పైన పూర్తిగా నమ్మకం ఉంటుంది. నిజాయితీగా ఉంటారు. మనసులో ఉన్నది నేరుగా చెప్పే స్వభావం ఉంటుంది. కష్టపడే తత్వము, లక్ష్యం కోసం ఎంత కష్టమైనా వెనుకాడరు. త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటారు. అవకాశాలను వెంటనే ఉపయోగించుకోవాలని చూస్తారు. సహాయ స్వభావం ఉంటుంది. అవసరంలో ఉన్నవారికి తోడుగా నిలుస్తారు. పోటీతత్వం ఉంటుంది. ఎప్పుడూ కూడా విజయం సాధించాలని కోరుకుంటారు. ఉత్సాహం ఎక్కువ. కొత్త పనులు ప్రారంభించడంలో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. స్వతంత్ర భావాలు కలవారుగా ఉంటారు. ఇతరులపైన ఆధారపడకుండా ముందుకు సాగాలని వీరు అనుకుంటూ ఉంటారు. వీరి యొక్క బలహీనతలు: కొన్నిసార్లు ఆవేశం ఎక్కువగా ఉంటుంది. అసహనం వలన తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. మొండితనం కారణంగా ఇతరుల యొక్క సలహాలు వెంటనే అంగీకరించలేకపోవచ్చు. కోపం త్వరగా వచ్చినా అంతే త్వరగా తగ్గిపోతుంది. ప్రేమ మరియు కుటుంబం గురించి చూసుకున్నట్లయితే మేషరాశి వారు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. కుటుంబ సభ్యులను ఎంతో ప్రేమిస్తూ ఉంటారు. ఒకసారి నమ్మకం పెడితే జీవితాంతం ఆ బంధాన్ని వీరు కాపాడాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. చూసారు కదండి, ఈ మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.